నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొదట డెమోక్రటిక్ ప్రకారం ప్రయత్నించారు ఎన్నికల్లో మోడీని ఓడించడానికి, అవ్వలేదు. ఆ తర్వాత రైతుల ఉద్యమం మొత్తం అంతా కూడా 2019లో నిరాహార దీక్షలు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అన్నారు, రైతుల ఉద్యమం అన్నారు, ఎక్కడా కూడా అవ్వలేదు. 2019లో కూడా మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అన్నారు, సార్ అన్నారు, ఈవీఎం హ్యాకింగ్ అన్నారు, మ్యానిపులేషన్ అన్నారు. ఏ రకంగా చూసినా కూడా ఎక్కడా వాళ్ళకి అవకాశం కుదరట్లేదు. నరేంద్ర మోడీని ఎట్లా గద్దె దించాలన్నది. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా మోడీని ఓడించడానికి ఏదో రకంగా విదేశీయులతో చేతులు కలపటం. అదే ప్రస్తుతం దేశమంతా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చే ఒక పార్టీ గురించి, ఆ పార్టీ దాని గురించి ఇంకా కర్మ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఆ పార్టీని ఫేమ్లోకి తీసుకురావడానికి ప్రయత్నించటం. అసలు ఆ పార్టీ వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, కథ ఏంటి అని ఏమాత్రం ఒకసారి వెనక ఉన్నది ఎవరు అని ఆలోచించకుండానే ఏదో బీజేపీని తొక్కేయాలి, బీజేపీ గేమ్ ఆడుతుంది ఆ పార్టీని అణగదొక్కటానికని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ యూట్యూబ్స్లో పెడుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. గత 48 గంటలుగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పెద్ద హడావిడైతే భారతదేశంలో సోషల్ మీడియాలో హోరెత్తి ఇచ్చేస్తున్నారు. ఆ హోరెత్తిచ్చే ముందే, దాని గురించి మాట్లాడే ముందు, ప్రధానమంత్రి మోడీ ఏం చేసినా కూడా ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో ఉంటుంది. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో ఈ మధ్య ఎన్నికల్లో మోడీ జల్మురీ తిన్నాడు ఒక చోట. ప్రస్తుతం ఆ జల్మురీ షాపు ఎవరైతే అమ్మారో అతనికి పూర్తిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మీ షాపుని పేల్చేస్తామని చెప్పి అతనికి బెదిరింపు ఫోన్లు వచ్చినాయి శుక్రవారం నాడు. అంటేనే అర్థమవుతోంది ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది. భారతదేశంలో అందరూ బాగానే ఉన్నారు, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, లేకపోతే చైనానో అమెరికానో వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద బాధ. పూర్తిగా ప్రస్తుతం ఏం నడుస్తుంది, ఎక్కడో మిలియన్స్లో ఫాలోవర్స్ వచ్చేసారు. ఒక పార్టీ ఎన్నో సంవత్సరాలుగా స్థాపించిన బీజేపీని దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఇవంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఆ పార్టీని లేదా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఆ పార్టీ మీద కంప్లైంట్లు ఇస్తుందంటూ కూడా అసత్య ప్రచారం. చాలా క్లియర్గా చూస్తే ఆ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వికీపీడియా పేజీలో మనం అది క్రియేట్ చేసింది ఎవరని చూస్తేనే సెపరేటిస్ట్, కాశ్మీరీ సెపరేటిస్టు సలీం బిన్ యూసఫ్, ఈయన వికీపీడియా పేజ్ క్రియేట్ చేశాడు ఈ సీజేపీ గురించి. లింక్స్ ఎక్కడ దాకా పోతున్నాయంటే చాలామంది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు ఆ పార్టీకి. ఆ సీజేపీ భారతదేశాన్ని ఊపేస్తుంది, యువత మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంటూ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో ప్రచారం. ఎవరైనా ఒక 50 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడితే 10 మిలియన్ ఫాలోవర్స్ ఖచ్చితంగా వస్తారు. దానికి సంబంధించి కూడా నేను ఆ పక్కన స్లైడ్లో పెడుతున్నాను. సో చాలా క్లియర్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ని కొనటం మొదలుపెట్టింది. 24 గంటల్లోనే మిలియన్స్లో ఫాలోవర్స్ని తీసుకొచ్చింది. ఫాలోవర్స్ని తీసుకురావటమే కాకుండా ఆ ఫాలోవర్స్ అందరినీ చూస్తే మనం పాకిస్తాన్ యాంగిల్ చాలా క్లియర్గా కనబడుతోంది. బంగ్లాదేశు, టర్కీ బేస్డ్ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా దానిలో రిజిస్టర్ అయినట్టుగా కనబడుతుంది మనకి. పాకిస్తాను, బంగ్లాదేశ్, అమెరికా వీళ్ళు మొత్తం 77% మంది ఇన్స్టా ఫాలోవర్స్ అయితే భారతదేశానికి చెందిన వాళ్ళు కేవలం 9% మంది ఉన్నారు. ఆ 9%లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీఎంసీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా కొత్త రకంగా ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఈ కాక్రోచ్ అనే వ్యాఖ్యతో ఒక ఇన్సిడెంట్ నడిచింది. దాని తర్వాత వీళ్ళంతా కూడా ముఖ్యంగా అభిజిత్ దింప్కే, ఇతని పేరు బాగా వినబడుతోంది. ఇతను బోస్టన్, అమెరికాలో ఉంటాడు. అతను ఆర్గనైజ్ చేస్తున్నాడు ఈ పార్టీని. లింక్స్ అన్ని తీస్తే అతను అంతకుముందు 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేశాడు. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర సీఎంఓలో కమ్యూనికేషన్ ఫెలో కింద పనిచేశాడు. మనీష్ సిసోడియాకు కూడా కమ్యూనికేషన్
అడ్వైజర్ కింద పనిచేశాడు. పూర్తిగా వెనకుంది ఎవరు నడిపిస్తోంది అన్నది అందరికీ అర్థమవుతోంది. ఈ అభిజిత్ దీప్కే కూడా అమెరికాలో ఉంటాడు, అర్పిత్ శర్మ అతను ఐర్లాండ్లో ఉంటాడు, ధ్రువ్ రాతే జర్మనీలో ఉంటాడు, నబీల్ షేక్ యూఏఈలో ఉంటాడు, మేఘనంద్ ఇతను భారతదేశంలో ఉంటాడు. ఢిల్లీ ఎలక్షన్లో పోటీ చేసి 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి. వీళ్ళందరూ ఒక టీం కింద తయారై నేపాల్లో, బంగ్లాదేశ్లో అల్లలు సృష్టించినట్టుగా భారతదేశంలో యువతనంతా కూడా ఉపయోగించుకొని అల్లలు సృష్టించాలన్నది ఒక ప్లాను. అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి అందరూ కూడా దీని వెనకుండి నడిపిస్తున్నారన్నది చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఓటర్ ఐడి లేని వ్యక్తులందరూ కూడా భారతదేశం మీద ఈ దాడిని ఎక్కడో విదేశాల్లో కూర్చొని యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఎవరు ఫండ్ ఇస్తున్నారు, ఎవరు వీళ్ళంతా ఫండ్ ఇవ్వటం, అట్లాగే వీళ్ళంతా కూడా డేటాను ఎలా కలెక్ట్ చేస్తున్నారంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే వెబ్సైట్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మన పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా హ్యాక్ అయిపోతుంది. మొబైల్ నెంబర్ కొట్టగానే యువత కూడా ఎలా ఉన్నారు అంటే, ఒకప్పుడు మోడీ ప్రభుత్వం ఈ సంచార్ సాథీ కింద ఇవ్వండి మీ డీటెయిల్స్ అంటే దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మా డేటా అంతా కూడా లీక్ అయిపోతుందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళంతా కూడా లింక్స్, డేటా అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా నోరు మెదపట్లేదు. యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లింక్ మీద ఏమాత్రం క్లిక్ చేసినా కూడా మొత్తం మీ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. డీటెయిల్స్ అన్నీ కూడా డీప్ స్టేట్కి ఎక్కడికి వెళ్తాయి అనేది ఎవరికీ తెలియదు. తర్వాత మిమ్మల్ని రెచ్చగొట్టి విద్వేషాలు రగిల్చడానికే భారతదేశంలో మిమ్మల్ని ఉపయోగించుకొని వీళ్ళు విదేశాల్లో కూర్చొని మిమ్మల్ని ఇక్కడ దేశం మీద తిరుగుబాటుకి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్లాట్ అని చెప్పచ్చు దేశం మీద. ఇప్పటికే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద రెసిషన్లో ఉంది. ఒక పక్క భారతదేశ ప్రధానమంత్రి అన్ని ఖర్చులు ఇవన్నీ తగ్గించుకోండి అని చెప్పినప్పుడు కూడా చాలామంది మోడీ వైపు వేలు చూపించారు. దాదాపు ప్రపంచంలో 19 నుంచి 20 దేశాల వరకు మోడీ ఏం చెప్పారు. ఇప్పుడు తర్వాత అందరూ కూడా రాష్ట్ర ప్రెసిడెంట్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ప్రపంచంలో ఉన్న దేశాల వాళ్ళందరూ కూడా అదే ఫాలో కమ్మని చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సమయంలో భారతదేశంలో మోడీ లాంటి ఒక గట్టి వ్యక్తిని గద్దె దింపడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి లాంచ్ అయింది. లాంచ్ అవటమే కాకుండా భారతదేశంలో నిరాశ నిస్పృహల్లో ఉన్న ఎక్కడో ఉన్న యువతని రెచ్చగొట్టి ట్రాప్లోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి కాంగ్రెసే కాకుండా, ఆమ్ ఆద్మీ పార్టీ కాకుండా, టీఎంసీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవటం ఇదంతా కూడా చాలా క్లియర్ కాన్స్పిరసీ కింద కనబడుతుంది. యువత చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. వీళ్ళు చెప్తున్న జంజీ ఇవన్నీ కూడా గత మనం ఒక 2 సంవత్సరాలుగా చూస్తే ఏ యూనివర్సిటీల్లో చూసినా, ఢిల్లీ యూనివర్సిటీలో చూసినా, తెలంగాణలో హెచ్సియులో చూసినా, ఉత్తరాఖండ్లో చూసినా, పంజాబ్లో చూసినా యూత్ మొత్తం అంతా కూడా ఏబీవీపీ లేదా బీజేపీకి అనుసంధానమైన వాటి ఆర్గనైజేషన్స్ వైపే యూత్ మళ్ళుతున్నారు. సో యూత్ అంతా కూడా మోడీ వైపు చూస్తున్నప్పుడు ఇంకా యూత్ని రెచ్చగొట్టాలని నేపాల్, బంగ్లాదేశ్ లాగా భారతదేశాన్ని అలా నెట్టాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా యూత్, భారతదేశానికి సంబంధించిన యువతంతా కలిసికట్టుగా నిలబడాలి. వాళ్ళ కుట్రలని తిప్పికొట్టాలి. థ్యాంక్ యూ.